దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మనల్ని మాట్లాడగలిగే సామర్థ్యాన్ని ఇచ్చి చేశాడు. ప్రపంచంలో ఎవ్వరికి లేదు మాట్లాడగలిగే సామర్థ్యం, ఒక మనిషికి మాత్రమే ఉంది. ఎందుకంటే దేవుడు మనలందరినీ, నిన్ను నన్ను మనల్ని ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనల్ని చేశాడు. ఆదికాండంలో ఉంటుంది, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము. ఈరోజు మన అంశం ఏంటంటే, మనం గత వారంకి మనుషుల విధానము, దేవుని విధానము అనే దానిని గురించి మనం ఆలోచిస్తున్నాం. మనుషుల మాటలు, దేవుని మాటలు, మనుషుల దృష్టి, దేవుని దృష్టి. దేవుడు ఎప్పుడు కూడా, దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసా అండి? ఒక్కసారి మీరు బైబిల్ తీయండి. దినవృత్తాంతములకు రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తమ్ముడు మైక్లో చదువుతుంటాడు, మీరు మాత్రం చదువుతూ ఉండాలి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి విచారము చేయుచున్నది. హల్లెలూయా. దేవుని మనసు, దేవుని మాట, దేవుని ఆలోచన ఏంటంటే, దేవుని ఎడల, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎడల, నీకు ఊపిరి పోసిన ఎడల, నీ గర్భములో నువ్వు పురుడు పోసుకోవడానికి కారణమైన దేవుని ఎడల, ఈ భూమి మీద పడడానికి తల్లిదండ్రులే కారణము కావచ్చు, కానీ నలుసు రూపంలో ఉన్న నీకు జీవాన్నిచ్చి 9 నెలలు తల్లి గర్భంలో పెరిగి, ఎంత కంఫర్ట్ అండి గర్భస్థ శిశువుకు. ఈ లోకంలో మనకు భద్రత లేదు, తల్లి గర్భంలో ఎంత భద్రత. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. విచిత్రం అండి. గర్భంలో 9 మాసాలు, మాంసము ముద్ద, కానీ ఆ 9 మాసాలలో హెయిర్స్ వస్తాయి, హైబ్రోస్ వస్తాయి, కళ్ళు వచ్చేస్తాయి, చేతులకు గోర్లు, కాళ్ళకు గోర్లు. అసలు ఇట్లా ఆలోచిస్తూ ఉంటే దేవుని మీద ఎంత భక్తి పెరుగుతుంది తెలుసా? ఆయన జ్ఞానాన్ని చూస్తూ ఉంటే, ఆయన మనసును చూస్తూ ఉంటే. ఎందుకంటే కుక్కకు జన్మనిచ్చింది, మనిషికి జన్మనిచ్చింది, కాకికి జన్మనిచ్చింది. అయితే గమనించండి, అందరూ గమనించండి. జస్ట్ మీరు దైవములు అంటే ప్రజలందరూ మీరు దైవములని మీరు ఎరుగరా? ఎప్పుడు నిన్ను నువ్వు ఎప్పుడు కించపరచుకోవద్దు. మనుషులు కించపరచని నో ప్రాబ్లం, కానీ నిన్ను నీవు కనుక కించపరుచుకున్నావు అనుకో, నీ కుటుంబానికి పనికిరావు, నీ ఫ్యామిలీకి పనికిరావు, నువ్వు ఇతరులకు కూడా పనికిరావు, నీకు కూడా పనికిరావు. అప్పులున్నాయండి, అప్పులున్నాయి. ఉంటే మెల్లగా 3 పిల్లల్ని తీసుకొని, పిల్లలకి ఏం చెప్పాడు? నీకు 12 సంవత్సరాలు ఉంటే అంకురంతా, ఇంకో పాప, ఇంకో బాబు, కార్లో తీసుకొని వచ్చాడు మార్నింగ్ అవర్స్లో. అది చెర్లకు పోవడానికి దారే ఉండదు. ఆయన తాడి చెట్టు నుండి గమలాన్ని చూస్తున్నాడు, మొత్తం చెర్లకు పోనిచేసాడు, నడి చెర్లకు. వెంటనే అతడు ఏం చేశాడంటే, ఫోన్లు ఉండడం మంచిదే కొన్ని సందర్భాల్లో, కాల్ చేశాడు వాళ్ళ కొడుకు 2 తీసుకుని వచ్చేసాడు. మొత్తం మీద ఆ దాంట్లో ఉన్న వాళ్ళను బయటికి లాగి ఆ 4 కాపాడారు. అంటే అప్పులున్నాయని ఏం చేశాడు? సావు జవాబా అండి? మరణము జవాబా అండి? చెప్పండి. అందరికీ ఉన్న కష్టాలు, కానీ పరిష్కార దిశగా ఆలోచించాలంటే మీ మనసు తేటగా ఉండాలి, మీ ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉండాలి. అది అభ్యాసం చేస్తేనే వస్తుంది.
రెడీమేడ్ ఫుడ్ లాగా నేను అనుకునేది జరగదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. అప్పెట్లా తీర్చాలని ఆలోచిస్తే దారులు దొరుకుతాయి, త్రోవ దొరుకుద్ది. రోగం వచ్చింది, దీని నుంచి నేను ఎట్లా బయటపడగలగాలి? మీరు హెల్తీగా ఉండాలంటే ఒక టాప్ సీక్రెట్ చెప్తానండి. ఏ ఫుడ్ తీసుకుంటే బలం వస్తుందో, నేను కూరగాయలు అవి ఇవన్నీ ఏం చెప్పా, చికెన్ మటన్ అని ఏం చెప్పా, ఏ ఫుడ్ తీసుకుంటే నువ్వు హెల్తీగా ఉంటావు, అంటే అల్కగా ఉంటుందో ప్రాణం, ఏ ఫుడ్ తీసుకుంటే నీకు శక్తి వస్తుందో, ఏ ఫుడ్ తీసుకుంటే అది ఏదైనా కావచ్చు, రొట్టెలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీరు రొట్టెలే తినాలి, మీరు గడికే తినాలి, మీరు రాగులే తినాలి అనేది కాదు. ఏది తింటే నీ శరీరం చురుగ్గా ఉంటుందో దాని మీద దృష్టి పెట్టు. నాలికకు రుచుండే దాన్ని మర్చిపోతే ఆరోగ్యం బాగుంటుందండి. నాలిక రుచిని కోరుతుంది. కొన్ని మీ ఇంట్లో కర్రీ ఎట్లున్నా, అన్నం ఎట్లున్నా కడుపులో పడేయండి, శక్తి వచ్చేస్తుంది అంతే. ఈ వ్యక్తి ఏం చేశాడు, ఈ ముక్కుపచ్చలారని పిల్లల్ని అనంతలోకాలకు పంపాలనుకున్నాడు. అది ఆయన సమస్య. మనకు అలాంటి సమస్యలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నువ్వెలా ఉన్నావు? నీ ఫోకస్ దేని మీద, నీ దృష్టి దేని మీద? కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కన్నాను కదా, నేను నిన్ను కొన్నాను కదా, నా సొంత కుమారుడు నీ కొరకు ఇచ్చాను కదా, నువ్వు యథార్థంగా ఉంటే నేను నిన్ను బలపరుస్తా. నువ్వు యథార్థంగా ఉంటే నా కన్నులు నిన్ను చూస్తాయి. యేసయ్య కన్నులు చూస్తే మామూలు కాదండి. హల్లెలూయా, మామూలు కాదు. కుష్ఠరోగిని చూశాడు, బాగైపోయాడు. పేతురు సీమోను చూశాడు, ఇగో ఈ వైపున వల వేయి. హల్లెలూయా. జాలర్లను చూశాడు, పిలిచాడు. మనుషుల చూపు వేరు, దేవుని చూపు వేరు. దేవుని దృష్టి మన మీద పడాలంటే మనల్ని నిర్మించిన నిర్మాణకుని, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ప్రసంగి గ్రంథకర్త అంటాడే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. వాతావరణం పొల్యూషన్ అయినట్టు మైండ్ పొల్యూషన్ కావద్దు. మనకు తెలిసి తెలియకుండా మన ఒంట్లోనట దాదాపు 82% ప్లాస్టిక్ ఉందట. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో వాటర్ ప్లాస్టిక్ దాంట్లోనే, గ్లాసులు ప్లాస్టిక్ దాంట్లోనే, అన్ని ప్లాస్టిక్. తెలియకుండానే మనకు ఆరోగ్యం బాగుంది కాబట్టి. కానీ రీసెర్చ్ చేస్తున్నట ప్రతి ఒక్కరి బాడీలో 82% ఉందట. దీని మీద ఒక యుద్ధమే జరుగుతుంది, ప్లాస్టిక్ నిషేధం అని. కానీ ఎవరు పట్టించుకోరు. కానీ దిమాకున్నోడు, జ్ఞానికి తలలో ఉంటాయట కదా కళ్ళు. హల్లెలూయా. ఆ నేత్రాలు దేవుడు తెరచునుగాక. మనం భూమి మీద ఉన్నామండి, పరలోకంలో లేం. ఫ్యామిలీతో ఉన్నామండి, కుటుంబంలో ఉన్నామండి, సంఘంలో ఉన్నామండి, సమాజంలో ఉన్నామండి, మనుషులతో ఉంటున్నామండి. ఆయన వచ్చే అంత వరకు ఈ భూమి మీద ఆయనతో కలిసి నడవాలి. హల్లెలూయా. నడిచిన వాళ్ళు ఉన్నారు. మనమెందుకు నడవలేం? మనమెందుకు జీవించలేం? మనసు పెట్టక, అటువైపు ఆలోచించగా, మన లైఫ్, మన కుటుంబం, మన పిల్లలు అని ఆలోచిస్తడం మంచిదే. కానీ ఇంకొకడు కూడా ఆలోచించాలి, నీ సృష్టికర్త. 6వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 8-9 వచనాలు చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను.
వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనలాగనే భూమి మీద ఉన్నప్పుడు, మనలాగనే ఫ్యామిలీస్తో ఉన్నప్పుడు, మనలాగనే భార్య పిల్లలతో ఉన్నప్పుడు, మనలాగనే కుటుంబ మెంబర్గా, కుటుంబ సభ్యుడిగా, కుమారుడిగా, కుమార్తెగా, ఫ్యామిలీ మెంబర్గా ఉన్నప్పుడట నోవాహు దేవునితో నడిచాడట. హల్లెలూయా. చాలామంది బోధకులు పరలోక మర్మాలని చెప్పి 1 గంట పరలోకంలో తిప్పుతారు. ఆ వాక్యం విన్నప్పుడు మహిమలో ఉన్నట్టు అనిపిస్తుంది, స్తుతించినట్టు అనిపిస్తుంది, ఆరాధించినట్టు అనిపిస్తుంది, పరలోకం వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది. గంట తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలి? భూమి మీదనే కదా. దీన్ని మర్చిపోయింది క్రైస్తవ లోకం, మర్చిపోయింది, పాస్టర్లు కూడా మర్చిపోయారు. ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నప్పుడే యేసయ్యతో నడవాలనేది నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. హల్లెలూయా. దానికి ఆధారం బైబులే. ఆనోకు 65 ఏండ్ల వాడై భార్య పిల్లలతో ఈ భూమి మీద జీవించిన ఆ వ్యక్తి 300 ఏండ్లు దేవునితో నడిచాడు. కానీ దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు కనుక మరణం చూడకుండా తీసుకెళ్ళాడు. అది మన జీవితంలో ఎందుకు జరగొద్దు? మన కుటుంబాలలో ఎందుకు జరగొద్దు? మన ఫ్యామిలీలో ఎందుకు జరగొద్దు? మన మనసులు మధ్యలో ఉన్నాము. డిఫరెంట్ మెంటాలిటీ ప్రజలది, ఎవరికి వాళ్ళే ప్రత్యేకం. కానీ దాన్ని మనం ఆధారంగా తీసుకోవద్దు ఎప్పుడు కూడా. ఒక వ్యక్తిని ఇష్టపడడానికి, ఒక వ్యక్తిని ప్రేమించడానికి వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది చూడు, దాన్ని అసలే చూడొద్దు. 4 పిల్లలు ఉంటే 4 పిల్లల మైండ్ సెట్ వేరు, భార్య మైండ్ సెట్ వేరు, భర్త మైండ్ సెట్ వేరు. ఈ మైండ్ సెట్ అన్నిటి కలపగలిగే యేసు మైండ్ సెట్ ఒకటి ఉంది. హల్లెలూయా. క్రీస్తేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని కుమారుడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, అనగా ఆకారమందు మనుషుడుగా కనబడి, మనిషి అంటేనే దౌర్భాగ్య బ్రతుకు, ఇంకా దాసుడు, రిక్త హస్తాలతో, ఐడెంటిటీ లేదు. మీరు బాధపడాలంటే మీరు ఐడెంటిటీ కొరకు గుర్తించుకోండి. నాకు గుర్తింపు కావాలి, నా ఫ్యామిలీలో, నా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, చేసే పనులలో. మీరు చేసే పని మీకు గుర్తింపు చేస్తుంది, మీ ప్రవర్తనే గుర్తింపు తీసుకొస్తుంది, మీరు జీవించే విధానమే గుర్తింపు తీసుకొస్తుంది. మంచి తండ్రి, మంచి తల్లి, మంచి భర్త, మంచి భార్య, మంచి కుమారుడు, మంచి కూతురు, మంచి కొడుకు, మంచి కోడలు. మాటలా లేదు, ప్రవర్తన గుర్తింపు తీసుకొస్తుంది. అయితే ఎప్పుడు కూడా మనము గుర్తింపును కోరుకోవద్దు. నా దేవుడు గుర్తించాలా, ఆయన దృష్టి పడాలా. యేసయ్య మీద చాలామంది దృష్టి పడింది. ఎట్లా పడింది తెలుసా? ఈయనను రాజుని చేద్దాం, పెద్ద గుంపు తయారైంది. అప్పుడట యేసయ్య పారిపోయాడట. హల్లెలూయా. పారిపోయాడు. ఫ్యామిలీలో నీకు ఎవరు గుర్తించలేరా? నిన్ను ఎవరు గుర్తింపిస్తలేరా? కోడలుగా, బిడ్డగా, కొడుకుగా, భర్తగా, భార్య, నో ప్రాబ్లం. బాధపడకు, అస్సలు బాధపడకు. సంఘంలో గుర్తిస్తలేరా? నో ప్రాబ్లం. పాస్టర్ గుర్తిస్తలేరా? నో ప్రాబ్లం. స్నేహితులు గుర్తిస్తలేరా? నో ప్రాబ్లం. బంధువులు గుర్తిస్తలేరా? నో ప్రాబ్లం. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, నీ యథార్థతను బట్టి, నీ మంచి జీవితాన్ని బట్టి నిన్ను బలపరచడానికి 24 గంటలు నీకు అందుబాటులో యేసయ్య ఉన్నాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి సంచరించుతున్న లోకమంతటి సంచరిస్తుంది. ఆయన నేత్రాలు ప్రయాణం చేస్తున్నాయి. నీ దగ్గరకు వచ్చి ఆగిపోవాలి. ఆది కాండంలో ప్రజలందరూ చెడిపోయారు, భూలోకమంతా చెడిపోయారు. వారి సమస్త శరీరం వాళ్ళ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఎవరికి నచ్చడం వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా? 2వ రాకడ సమయంలో నోహాబు దినాలలో ఉన్నట్టు ఉంటాయి.
పెళ్ళిళ్ళు చేసుకుంటారు, నాటేస్తారు, ఇది చేస్తారు, ఇండ్లు కట్టుకుంటారు. అన్నంటే దేవుని మీద వ్యాపకము లేకుండా ఈ భౌతికమైన జీవితంలోనే తలామునకలైపోయి లైఫ్ అంతా జీవిస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు బతుకు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, బాగా బలం ఉందనుకో 100 సంవత్సరాలు. సరే 150 సంవత్సరాలు బతికి నువ్వు చస్తావా చావా? పోవాల్సిందే. హల్లెలూయా. పర్మనెంట్ కాదు కదా. పర్మనెంట్ ఉంటే దేశం కొరకు ఈ భూమి మీద మనం ఎట్లుండాలి, మన ఫ్యామిలీలో ఎట్లా ఉండాలి, మన గృహంలో ఎట్లా ఉండాలి. అందరు ప్రజలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరికి మనసు వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి ఈ హదుపు లేకుండా, కంట్రోల్ లేకుండా జీవిస్తున్నారు. కానీ ఆకాశం చూసిన దేవునికి మనసు నొచ్చుకుంది. వీళ్ళు నా పిల్లలు, నా ప్రజలు, నేనిచ్చిన జ్ఞానంతో బతుకుతున్నారు, నేనిచ్చిన శరీరంతో జీవిస్తున్నారు. ఒక తల్లిని తండ్రిని గుర్తింపించి వారికి నేను అనుగ్రహించి ఒక ఐడెంటిటీని ఇచ్చాను. అన్నీ ఇచ్చిందే నేను. ప్రభుత్వం ఏమో ఆధార్ కార్డు గుర్తింపునిచ్చింది. దేవుడు నిన్ను భూమి మీద పడేశాడు. హల్లెలూయా. ఇన్ని గుర్తింపులు ఇస్తే అసలు నన్నే పక్కకు పెడుతున్నారు. వీళ్ళ మనసులో నా ఆలోచనలు పక్కకు పెడుతున్నారు, నా మాటలు పక్కకు పెడుతున్నారు అని చూసా. సరే పక్కకు పెడితే పెట్టని, కానీ విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుడు బాధపడేటట్టు జీవిస్తున్నారు, దేవుని మనసు నొచ్చుకునేటట్టు జీవిస్తున్నారు. నా ఫేస్బుక్లో కూడా షేర్ చేశాను. సీరియల్ గురించి ఒక పెద్ద ఆయన, దాదాపు ఒక 60-65 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక్కొక్క సీరియల్కు చూస్తే ఏమవుతుందో అనేది దానికి డెఫినేషన్ ఇచ్చి చెప్పాడు. హల్లెలూయా. ఆ సీరియల్లో ఏం జరుగుతుందో అనేది మీరు ఇంటికి వెళ్తే ఒకసారి జస్ట్ మీరు చూడండి. నిజమే అనిపించింది. మీరు చూడండి, ప్రపంచంలో ఉన్న చెత్త అంతా నీ మంచి మనసును పాడు చేస్తుంది. దైవిక స్వభావాన్ని సైతాన్ స్వభావంగా మార్చేస్తుంది. ఎందుకో తెలుసా? సాతానుడు మన మనసును లేక మన మనోనేత్రాలను గుడ్డితనం కలుగజేశాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం ఎందుకంటే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము, వాక్కులో ఉన్న శక్తి వారి మనసుకు అర్థం కాకుండా నిమిత్తము, లేఖనాలలో ఉన్న దైవిక జ్ఞానము, ఆత్మ అనుభవము మన మనసుకు, మన ఆలోచనలకు అర్థం కాకపోవడము. అందుకే అపోస్తల కార్యంలో యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని పౌలు భక్తుడు చెప్తాడు. ఈ జనులు కన్నులార చూసి చెవులార విని గ్రహింపకుండునట్లు వారి హృదయము కొవ్వు పట్టింది, వారికి స్వస్థత లేదు. కానీ మనము ధన్యులం. ఎందుకు తెలుసా? నీ యథార్థత దేవునికి తెలుసు. దేవుని మీద నీకు ఎంత భక్తి ఉందో ఆయనకు నాకు తెలియకపోవచ్చు. పెద్ద ముసుగేసుకొని, పెద్ద బైబుల్ పట్టుకొని ఏదో సాక్ష్యాలు చెప్తే, ఏదో వాక్యం చెప్తే మనం అందరం భక్తి పరులైనట్టు కాదు. మన మనస్సాక్షి చెప్పాలి మనతో, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి మనతో. అది మనకు ధైర్యం. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చదవండి, ఎందుకని మంచిది. 3వ అధ్యాయం 6వ వచనం, ఎబ్రీయులకు రాసిన పత్రిక. తమ్ముడు చదువుతున్నప్పుడు మీరు కూడా చదవండి, తమ్ముది మైక్లో వినబడుతుంది. అవును. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు దేవుని కుమారుడై ఉండి తనకు అప్పగించిన ఇల్లంతట్లో ఆయన నమ్మకంగా ఉన్నాడు. సంఘం అంటే ఇల్లేనండి. గమనించండి అయ్యలారా, అవలారా, చూడండి. సంఘం అంటే ఇల్లే. సంఘం అంటే చెప్పండి ఏంటిది? ఇల్లు. మన ఇల్లు ఇల్లే, సంఘం కూడా ఇల్లే. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘము దేవుని ఇల్లు. ఆ ఇంటికి పెద్ద యేసయ్య. ఆ ఇంటిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనుషులందరి ఎడల, కులము మతము ఏదైనా కావచ్చు, అందరి ఎడల నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే ఆక్సిజన్ ఫ్రీ ఇస్తున్నాడు మనకు, ప్రకృతి వరం మనకు.
ప్రకృతిని గూర్చి తెలిసిన వాళ్ళు ఎవ్వరు ప్రభుని స్తుతించకుండా ఉండలేరు. సృష్టింపబడిన ప్రతి దానిని గురించి వివేచించడం వలన దేవుడు లేడు అనే దౌర్భాగ్యులు, మూర్ఖులు, నిరుత్తరులై ఉన్నారని బైబిల్ చెప్తుంది. ప్రకృతి అంటే సృష్టి, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, ఇది ప్రకృతిలో ఉంది. సునీత విలియమ్స్ ఆమె స్పేస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళు సేఫ్గా వస్తారో రారో అని అంటున్నారు. మేము సేఫ్ అని ఎప్పటికప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అంతరిక్షంలో, కానీ సృష్టిలో ప్రాబ్లం రాలే. భూమి తిరుగుతూనే ఉన్నది, సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు. అంటే ఎప్పుడన్నా టైం తప్పిన సందర్భాలు ఉన్నాయా? లేవు. కానీ యెహోషువ కాలంలో సూర్యుడు నిలిచిపోయాడు. మరి భూమి ఆగిపోయిందా అసలు ఏంది అనేది తెలియదు. సైన్స్కు అంతు చిక్కని ప్రశ్న. ఏదో 4 మాటలు వినడమే కాదు, భూమి మీద ఉన్నాం కదా, నువ్వు దైవిక జ్ఞానంతో నింపబడాలా. బైబిలే చెప్తుంది, దేవుడు క్రీస్తు దేవుని జ్ఞానమయు దేవుని శక్తి అయి ఉన్నాడని కొరింథీ పత్రికలో ఉంటుంది. అది ఇది అందరికీ ఒక దిక్చూచండి. ఒక్కొక్క వర్డ్ మామూలు వర్డ్ కాదు, లైఫ్ ఇందులో ఉంటుంది. ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడు సామెతల్లో? జీవమరణములు నాలుక వశం. ఆలోచనలు మనిషి హృదయంలో నుండే వస్తాయి, మనసులో నుండే వస్తాయి. పశువులకు, పక్షులకు సృష్టిలో ఉన్న దేనికి థాట్స్ ఉండవు, ఊహలు ఉండవు, ఆలోచన ఒక మనిషికి మాత్రం ఉంటాయి. దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు తారాస్థాయికి ఎదుగుతున్నారు, కుటుంబానికి దీవెనకరంగా ఉంటున్నారు, ఫ్యామిలీకి దీవెనకరంగా ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే మీ ఆలోచనల మీద శ్రద్ధ పెట్టడం స్టార్ట్ చేస్తారో మీ లోపల మార్పు వస్తుందండి. హల్లెలూయా. నేను అదే చేస్తున్నాండి అభ్యాసం. నాకు తెలిసింది, నేను ఆచరించేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను చెప్పే విధానం మీ మనసుకు అర్థమైందనుకో, మీ లైఫ్లో మీరు నన్ను వదిలిపెట్టరు, ఎప్పుడు వదిలిపెట్టలేరు. పడుకున్న నిద్రపోయిన నేనే గుర్తొస్తా. ఆ మాటలు దాని అర్థం, ఆ థాట్స్ దేవుని ఆలోచనలు. అందరి మనసులు పాడైపోయాయి, అందరి హృదయాలు పాడైపోయాయి. దేవుడు మనసును మార్చుకున్నాడు. నోవాహు, ఈ తరములో నా చూపు నీ మీద పడింది, వీళ్ళందరి మీద పడింది, కానీ ఈ సృష్టిని నేను ఉంచా, ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సృష్టిలో ఉన్నదాన్ని, ఆకాశం కింద ఉన్న ప్రతి దాన్ని నేను నిర్మూలన చేసేస్తా. కానీ నువ్వు ఒక పని చేయాలి. స్థితిసారక మానుతో 3 అంతస్తులు కలిగిన ఒక ఓడను సిద్ధం చేసుకొని ఆయనే బ్లూ ప్రింట్ ఇచ్చాడు. బ్లూ ప్రింట్ అంటే ఇంజనీరింగ్ ప్లాన్ ఇస్తాడే, ఆ ప్లాన్ అని గీతలు ఇవ్వలకు అర్థం కాదు, మేస్త్రికి అర్థమవుతుంది. జ్ఞానం ఉన్న వాళ్ళకు తండ్రికి కానీ ఎట్లా వస్తుందని తెలుస్తుంది, దాని గురించి కనీస జ్ఞానం ఉంటే తెలుస్తుంది. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఒకప్పుడు ఫోటో తీయాలంటే ఏం చేసేది, వాడు ముసుగేసుకొని నుండి ఫోటో తీసేది. అందులో ఫిలమెంట్ ఉంటుంది, నెగిటివ్ అంటారు కదా దాన్ని. అది చూస్తే మనకు ఎట్లుంటుంది, దిగిన అట్లా ఉన్నారా? నేను అలాంటి ఫోటోలు గన్పూర్కి వచ్చి దిగిన సందర్భాలు ఉన్నాయి చిన్నప్పుడు. ఇప్పుడు అవి లేవు, ఎందుకంటే ఫోన్లోనే సమస్తం ఉన్నాయి. బ్లూ ప్రింట్. హల్లెలూయా. యేసయ్య మనకిచ్చాడు ఆ బ్లూ ప్రింట్. మీరు చూడండి, అందుకే 1కి 100 సార్లు చెప్పండి, 4 సువార్తలు చదవండి, 4 సువార్తలు చదవండి, యేసునే కేంద్రంగా చేసుకొని చదవండి. ఆయన బిహేవియర్ ఎట్లుంటుంది, ఆయన మాట ఎట్లుంటుంది, ఆయన చూపు ఎట్లుంటుంది, ఆయన ఏం మాట్లాడుతారు, అక్కడ ఉన్న సంఘటన ఏంటి, అక్కడ ఉన్న సందర్భం ఏంటి, అక్కడ ఉన్న వ్యక్తులు ఎంతమంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, అన్నీ చూస్తుంటే మీకు తెలియకుండా మహాజ్ఞానం మాత్రమే కాదు, లోపల మార్పు వచ్చేస్తుంది. చాలామంది ఈ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు తీసుకునే వాళ్ళు లక్షలు తీసుకొని చెప్తారండి, ఇది మనకు ఫ్రీ. హల్లెలూయా. నిన్ను చైతన్యవంతులు చేయడం అంటే మామూలు విషయం కాదు. రాజుకు 7 కొడుకులు శుద్ధ మొద్దులాట వాళ్ళు. తెలివి లేదు, బ్రెయిన్ పెరగలే. కానీ ఆ రాజ్యంలో ఉన్న తెనాలి రామలింగుడు మొత్తం మీద ఎవరో
సమీక్స్ ఒక పండితుడు వీళ్ళకు కథలు చెప్పుడు మొదలుపెట్టాడట. నీతి కథలు అంటారే, నీతి కథలు ఏంటిది? 2 పిల్లులు 1 కోతి, అదేనా? కరెక్ట్గా నేను చెప్పింది అదేనా? ఉండగా రొట్టెది ఇది ఎక్కువ ఉన్నదని అది ఇచ్చి, అది ఎక్కువ ఉన్నది ఇది ఇచ్చి, వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటే అయిపోవు కదా. మధ్యలో ఎవరిలో దూరితే ఏమైపోయింది అంటే మెల్లమెల్లగా అలాంటి నీతి కథలు చెప్పి చదువు, విద్య, అక్షర జ్ఞానం లేకపోయినా తెలివి కలవాలని చేశారు, మహాజ్ఞానం చేశారు. బైబిల్లో పాండిత్యం ఉందండి, బైబిల్లో జ్ఞానం ఉందండి. చాలామంది దీన్ని అసలు పట్టించుకోరండి. నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. చాలామంది ఎవరికైనా మంచి విషయం తెలిస్తే వాళ్ళతోనే సమాధి అయిపోతుంది, ఇతరులు చెప్పడానికి ఇష్టపడరు. వాడు మంచిగా అయిపోతాడు, వాడు తెలికల్లుడు అయిపోతాడు, వాడు బాగుపడుతాడు అని. మరి యేసయ్య అట్లా అనుకుంటే ఈ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చేవాడా? నేను ఈ బైబిల్ని ఏమని చెప్తా? నా ప్రశస్తమైన ఆస్తి అంట. హల్లెలూయా. సంవత్సరానికి 2 సంవత్సరాలు బైబిల్ కొంటూనే ఉంటా. ఎందుకు? ఎన్నిటి మీద ఖర్చు పెడతాడు. మళ్ళా కొత్తగా చదివినట్టు అంటే పాత బైబిల్ అయితే నాకు రెఫరెన్స్లు దొరుకుతాయి, పాత బైబిల్ అయితే నేను టిక్కులు పెట్టుకుంటా. మెంటట్ లేదు, అది వద్దు. దాని మీద డిపెండ్ అయ్యేదే వద్దు. ఇక్కడ పెంచుకోవాలి, ఇక్కడ పెంచుకోవాలి. మన మెదడుని బట్టే కదా, మన జ్ఞాపకాలను బట్టే కదా చిప్పు తయారు చేసింది. ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నారు ఇది బాడీలో. ఇక ఆధార్ కార్డు ఉండదు, చిప్పే ఉంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా గవర్నమెంట్ వచ్చిందనుకో, ఇంట్లో పెట్టేస్తారు, ఇందులో పెట్టేసేస్తారు. ఇక వేరేటైతే వాడి మెదడులే పెట్టిండ్రు, బ్రెయిన్లోనే పెట్టేసిండ్రు. మనిషి ఇప్పుడు జీవంతోనే ఉన్నాడు ఎట్లా అని ఒక ప్రయోగం నడుస్తుంది. మనిషి మెదడులో చిప్పు పెట్టారు, వాడు ఎక్కడున్నా తెలిసిపోద్ది. కానీ యేసయ్యకు ఏ చిప్పు లేదు, నువ్వు ఎక్కడున్నా తెలిసిపోద్ది. దావీదు అంటాడు కదా, నా వెనుకను ఆవరించి ఉన్నావు, నా ముందును ఆవరించి ఉన్నావు, నేను రెక్కలు కట్టుకొని ఆకాశానికి అక్కడ ఉన్నావు, నేను బూదిగంతంలో పాతాలకు నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వు లేని ప్లేస్ ఎక్కడ, నువ్వు లేని ప్రదేశం ఎక్కడ? నాకు తలంపు పుట్టకముందే నా మనసు నువ్వు తెలుసుకుంటున్నావు, మాట నోటికి రాకముందే నీకు తెలిసిపోతుంది. ఉదయం నుంచి మందిరంకి వచ్చేంత వరకు ఎన్ని అడుగులు వేశానో నాకు తెలియదు, కన్నా అడుగు జడలు నువ్వు లెక్కించావు. ఏం జ్ఞానం అంటే అయింది? నా కాలకథలు నీ వశంలో ఉన్నాయి. అయితే సాతానుడు క్రీస్తుని గురించి కానీ, వాక్యమును గురించి కానీ, పరలోకమును గురించి కానీ, ఆత్మీయ జీవితం గురించి కానీ మీకు శ్రద్ధ లేకుండా ఒక సోమరితనంలో పడేస్తాడు. సోమరితనం అంటే ఏంటిది? అంటి అంటనట్టు, పట్టి పట్టనట్టు. అంటే నీ మైండ్ గురించి, ఆత్మీయత గురించి, దైవిక క్రమం గురించి నిన్ను పట్టించుకోనియడు వాడు. ఎందుకంటే నువ్వు తెలికోళ్ళోడు అయితే వానికి ఎసరు పెడతావు కదా, వాని రాజ్యం కూలిపోద్ది కదా. ఒక తండ్రి జ్ఞానం గల్లోడైతే భార్యను, పిల్లలను పోషించుకుంటాడు కదా. ఒక భార్య జ్ఞానం కలిగి ఉంటే, అందుకే బైబిల్లో ఏమని ఉంటుందంటే, సామెతల గ్రంథకర్త అంటాడు, స్త్రీ వివేకం లేకపోతే, జ్ఞానం లేకపోతే పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. బంగారు కమ్మే. వివేకము లేని అందమైన స్త్రీ, అందం బాగుంది కానీ జ్ఞానం లేదు. ఏమనుకోవద్దు మీరంతా జ్ఞానులు, మామూలు కాదు. మీ భర్తలను ఎంత కంట్రోల్ చేస్తున్నారో నాకు తెలుసు, వాళ్ళు చెప్పరు కానీ నాకు తెలుసు. హల్లెలూయా. అది అజ్ఞానం. బాధ్యత వహించండి, కంట్రోల్ చేసిన సిట్ స్టార్ట్. నువ్వు అటెందుకు పోయినావు, నువ్వు ఎక్కడున్నావు? ప్రేమతో ఉండాలి. ఓకే, ఇదే ఆసర చేసుకొని మీరు అడ్డమైన తిరుగులు తిరగండి, ఇది డేంజరే. ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. యోసేపు అంటాడే, ఓ పిచ్చిదానా, సరే ఎవ్వరు చూస్తలేరని నన్ను లోపలికి పిలిచావు, కానీ ఆకాశమందున దేవుడు నా ప్రతి కదలికను చూస్తున్నాడు. ఆయనకు విరోధంగా నేను పాపం చేయను. ఆ సెన్స్, ఆ స్పృహ అది ఊరికినే రాదండి, ఊరికినే రాదు. నీవు దేవుని వైపు మొగ్గు చూపితే తప్ప, దేవుని వైపు చూపితే తప్ప. ఎందుకో సాటర్డే నువ్వు అనుకున్నావు ఈరోజు ఆరాధనకి వెళ్ళాలని, అందుకే రాగలిగావు. నైటే అనుకున్నావు అనుకో వెళ్ళాలి, కానీ చూద్దాం ఎట్లుంటుందో. అంటే స్తబ్దత, అంటే తటస్థ వైఖరి. అటు ముందుకెళ్ళలేం, ఇటు వెనక్కిలేం.
అంటే ఇక కదలలేని పరిస్థితి. ఏంటిది? శరీరం ఇల్లంతా కదులుతుంది, కానీ బ్రెయిన్ ఆగిపోయింది. దైవిక విషయాల్లో మీ బ్రెయిన్ ఆగిపోవద్దు, మీ ఆలోచనలు ఆగిపోద్దు. నీ కుటుంబ విషయాల్లో, నీ భవిష్యత్తు విషయాల్లో, నీ వ్యక్తిగత విషయాల్లో బ్రెయిన్ ఆగిపోవద్దు. నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం విన్నా. ఆయన మస్తు మాట్లాడతాడండి, అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు డిఎస్ వాయిదా వేయాలి అని చెప్తూ ఉంటే, అరే నాయన 2 సంవత్సరాలు అయింది డేట్ ఇచ్చి, మరి ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వచ్చాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు అన్నింటినీ భర్తీ చేస్తాం. ఎంతసేపు ఎలిగేషన్ చేసుడే తప్ప, గొడవ చేసుడే తప్ప పరిష్కార దిశగా ఎందుకు ఆలోచించదు? ప్రభుత్వం మనది. ఆ కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, ఇంకా టీఆర్ఎస్ ఏది ఉన్నా కూడా ప్రభుత్వం మనది, ప్రజలది. ఈ ప్రజల మెంటాలిటీ మారాలి, ప్రజల ఆలోచన మారాలి. అంటే ఎవరికి వారు చైతన్యవంతులైతే, అందుకే చదువు ముఖ్యమని చెప్తారు. ఎందుకంటే నిరక్షరాస్యత అవతలోని మీద ఆధారపడేటట్టు చేస్తుంది, అక్షరాస్యత ఆలోచించేటట్టు చేస్తుంది. నేను కూడా మిమ్మల్ని ఆలోచించేటట్టే మాట్లాడుతున్నా. మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. నా ప్రభు నా జీవితంలో, నా కుటుంబంలో ఎన్ని కార్యాలు చేశాడు, ఇన్ని కార్యాలలో నా మనసు ఎలా ఉంది ఆయన ఎడల, నా హృదయం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, నా మనస్తత్వం ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా నిర్ణయాలు ఎలా ఉన్నాయి. నువ్వు ఆలోచిస్తే యథార్థతలోకి వచ్చేస్తావు, దీనత్వంలోకి వచ్చేస్తావు, భయములోకి వస్తావు, భక్తిలోకి వస్తావు. ఆయనను అంటి పెట్టుకుంటూ ముందుకెళ్తావు, ఆయన మీద ఆధారపడతావు. నోవాహును కలుసుకున్నాడు, దేవుడే దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. నోవాహు, నువ్వు నాకు నచ్చావురా. నిందకు చోటు ఇయ్యని మనిషిరా నువ్వు. నిందకు చోటు ఇవ్వడం అంటే ఏంటిది? ఎవరితో మాట్లాడితే 10 మంది నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి నువ్వు? నేనేం తప్పు చేస్తలేను కదా, మాట్లాడితే ఏమవుతుంది? ఏం కాదు, కథలు అల్లుతారు వాళ్ళంతా. మాట్లాడు పని చేయి. పలాని గల్లికి పోతే పలానోళ్ళ కొరకే వస్తాడు వీడు అది అనుకున్నాను, అక్కడ వెళ్ళడం పని చేయి. ఎవరితో మాట్లాడితే నీకు గొడవ అవుతుంది వాళ్ళతో మాట్లాడడం పని చేయి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా పర్లేదు, ఎవరితో మాట్లాడితే మెల్లగా స్టార్ట్ అవుతుంది గొడవ, మౌనం కూడా. ఎంత సంతోషంగా ఉంటుంది ఆ ఇల్లు. హల్లెలూయా. అసలు ఏది మిస్లిస్తే, ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి, ఇప్పుడు భార్యాభర్తలు ఉంటే, ఇప్పుడు భార్య నుండి మీ అమ్మిట్లా మీ నాన్నిట్లా అని భర్త అన్నాడు అనుకో, ఏం చేస్తుంది? చెప్పరు, అనొద్దు. మీరు కూడా మీ అమ్మిట్లా మీ నాన్న అనొద్దు. సరే వాళ్ళు ఎట్లనన్నా ఉండని, నో ప్రాబ్లం. కానీ అట్లా ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలంటే మనమే మారదాం. ఇరుకుదారి ఒక్కరు పోయిన తర్వాత ఇంకొకరికి రావాలి. అటు నుండి ఒకడు వస్తున్నాడు, ఇటు నుండి ఒకడు వస్తున్నాడు. కానీ ఇటు నుండి ఉన్నాడు కొంచెం చాలు చూపిస్తున్నాడు, జ్ఞానం చూపిస్తున్నాడు. అరే మేము దుర్మార్గులకు దారి ఇవ్వరు అన్నాడు. ఇటు ఉన్నాడు తెలివి ఎక్కువ ఉంది, జ్ఞానం ఎక్కువ ఉంది. కానీ అవతల నేను ఇస్తాను జరిగాడు. ఇప్పుడు ఎవరైనా దుర్మార్గుడు? ఎవరైండు? దుర్మార్గుడు అన్నాడు, దుర్మార్గుడు అయిండు. కానీ నేను మీ అందరికి జ్ఞాపకం చేసేది ఏంటంటే, సమస్త జ్ఞానం బైబిల్లో ఉంది. ఆ జ్ఞానాన్ని నీ బ్రెయిన్లో ఉంచాడు దేవుడు. శ్రీశ్రీ చెప్పినట్టు, ఏదైనా తానంతటది నీ ఎద్దకు రాదు, కానీ శోధించి సాధించాలి. మైండ్లో డిస్కరేజ్మెంట్ రావద్దు, నిరుత్సాహం రావద్దు. ఏమన్నా జరగని నిరుత్సాహపడొద్దు. దయ్యంగాడు ఓనిడే టీవీలాగా రాడండి, గుర్తుపెట్టుకోండి. వాని క్విత్ ఏంటంటే నీ మనసు మీదనే దాడి. అందుకే మనసు, ఆలోచనలు, తలంపులని ఎందుకు నేను నొక్కి ఒక్క నుంచి చెప్తున్నానంటే, దాని తీవ్రత నాకు తెలుసు, దాని ప్రమాదము నాకు తెలుసు. కొద్దిగా గొప్ప మీ అంత తెలియకపోయినా కొద్దిగా తెలుసు నాకు. అందుకే వీటి నుంచి బయటపడగలిగితే, అందరి ఆలోచన చూడండి, నోవాహు ఆలోచన చూడండి, నోవాహు కుటుంబ సభ్యుల ఆలోచన చూడండి, అందరి మాటలు చూడండి, నోవాహు కుటుంబము, కొడుకులు, కోడళ్ళు, భార్య, వీళ్ళ ఆలోచన చూడండి. మరి ఈ 3 కొడుకులు తెలివి కలవాళ్ళు కదా, 3 కోడలు తెలివి కలవాళ్ళు కదా, ఈ నోవాహు భార్య తెలివి కలది కదా.
యెహోవా చెప్పిన మాట ప్రకారం విని ఓడను సిద్ధం చేయడానికి ఆ బ్లూ ప్రింట్ తీసుకొని దాని ప్రకారంగా ఏర్పాటు చేయడానికి కావలసిన మరాణను తీసుకొచ్చాడు. ఊర్లో ఉన్నారు, గ్రామంలో ఉన్నారు, అన్ని రకాల పనులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూలికి పిలిచాడు, వాళ్ళు వచ్చారు, అంతా చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు ప్రకటించాడు, ఎవరు ఆయన మాట వినలే. చాలామంది ఎందుకు వినలేదు తెలుసా? నోహు మాట ఇది వీని మాట ఏమో. వర్షం అనేది లేదు. ఇప్పుడు మనకు వర్షం అనేది తెలుసు. అప్పుడు ఆవిరి భూమిని తడిపితే పంటలు పండేది, భూమి లోపల నుండి నీళ్ళు వస్తే పంటలు పండేది. వర్షం అనే పదం కొత్తది. అప్పుడెప్పుడు 2002 ఎప్పుడు సునామీ వచ్చింది చూడు, ఫస్ట్ సునామీ అనే పదం అర్థమైంది మనకు. అప్పుడు ఆ పదమే మనకు తెలియదు, సముద్రంలో వచ్చిన సునామీ అది. అందుకని ఒక్కొక్క తుఫానుకు ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటారు, మీరు గమనిస్తారా? నాకు తెలివి లేదు కనుక, నేను నేర్చుకొని మీకు చెప్పాలి కనుక ప్రతి దాని గురించి 24 గంటలు నేను సాధన చేస్తాను నేర్చుకోవడానికి. టీచబుల్ యాటిట్యూడ్. మనిషి నిత్య విద్యార్థి అండి, నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటుంటే ఎంత నెమ్మది ఉంటుందో తెలుసా? మన దౌర్భాగ్యం ఏంటంటే నేను చెప్తేనే అవతలోడు వినాలి, కానీ నేను ఎందుకింటా, నాకేం అవసరం? వాళ్ళని చూస్తాం, వీనికి ఏముంది వెనక ముందు, వీడు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి. నాకు బైబుల్ సర్టిఫికేట్ కూడా లేదండి, ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా, బీఈడి డిడిడి బీకామ్ ఏమీ లేదు. అందుకే కష్టపడుతున్నా. అనుభవజ్ఞులైన కెప్టెన్ సామెల్ పాస్టర్ గారి దగ్గర నేను ట్రైనింగ్ చేసిన, జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్లో. తర్వాత పిన్ని పాస్టర్ మధ్యప్రదేశ్ భోపాల్లో ఉంటాడు, ఆయన దగ్గర ట్రైనింగ్ చేసిన. సిడి స్టీఫెన్ పాస్టర్ లంగర్ హౌస్లో ఉండేది, ఆయన దగ్గర ట్రైనింగ్ చేసిన. వీళ్ళు దేవుని జ్ఞానాన్ని ఆత్మచేత నడిపించబడడం నేర్పిస్తారు. దైవజనం శ్యామసుందరయ్య గారి ద్వారా రక్షించబడినప్పటి నుంచి 91 నుంచి ఆయనతోనే ట్రైన్. ఆయన చూస్తూ, ఆయన పరిచయంలో ఉంటున్నప్పుడు చూసి నేర్చుకుని పనిని దొంగతనం చేయాలి. ఎప్పుడైనా మనం వినెళ్ళిపోడు కాదు, ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాడు, ఏ అంశం తీసుకున్నాడు, ఎట్లా చెప్తున్నాడు, దాన్ని ఎట్లా ఇది చేసుకోవాలి, ఎట్లా నేను చేయాలి. కొంతమంది, ఒక సిస్టర్ ఉంది మన చర్చిలోనే, ఈ వాక్యాన్ని అంతా వింటుందండి. ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్తకు చెప్తుంది, పూసగుచ్చినట్టు చెప్తుంది. ఆయన గుడికి ఎప్పుడు రాడు, నేను కలిస్తే ప్రైజ్ లార్డ్ పాస్టర్ అంటాడు. ఆయన గుడికి ఎప్పుడు రాడు, ఏ సందర్భంలోనే ఇద్దరు భార్య భర్తలు వచ్చి 1 గంట మాట్లాడిపోతారు. అసలు ఆ మనిషి సేవకులు ఇష్టపడే మనిషి కాదు. మేము కొత్తగా వచ్చినప్పుడు ఆయన ఇంకొక ఆయన వీళ్ళిద్దరు ఉండేది. ఏసరత్నం వాళ్ళ అన్నున్నాడా, ఏసరత్నం అన్న వాళ్ళ తమ్ముడు రవీన్, వీళ్ళు చాలా థిక్ ఫ్రెండ్స్ అన్నట్టు. అసలు క్రైస్తవులు అంటేనే కోపం ఉండేది. కానీ అటువంటి వాళ్ళు దైవికంగా మారిపోయారు. ఎందుకంటే ఒక వాక్యమే కాదు, మన గురించి కూడా చెప్తుంది కావచ్చు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి, మన ఇంటిని మనం కట్టుకోవాలి, మన గృహాన్ని మనం కట్టుకోవాలి. కట్టుకోవాలంటే ఏం చేయాలి? దేవుని మాటను అంగీకరించాలి. నోవాహు చెప్పకముందే సెకండ్ థాట్ లేదు. ఓకే యెహోవా, ఓకే దేవా, నన్ను గుర్తించావు, నా హృదయాన్ని గుర్తించావు, నిందకు చోటు ఇవ్వలేదు, భక్తిగా ఉన్నాను, ఉన్నంతలో నా జీవితం, నా కుటుంబం, నేను ఎవరి జోలికి పోకుండా, ఎవరితో ఇది కాకుండా నేను ప్రశాంతంగా ఉంటున్నాను. నీ దృష్టి నన్ను ఆకర్షించింది, నా యథార్థతను నువ్వు గుర్తించావు. నేను మీ యథార్థతను గుర్తించకపోవచ్చు, నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా నీ యథార్థతను గుర్తిస్తాడు. ఇతరులు నమ్మాలనేది ఏం లేదండి, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ ధోరణి నా మనసులో నుండి తీసేసానో, అసలు కింటను ఓట్ల బరువు పోయినట్టు అనిపించిందండి. మనకు తెలియకుండానే వీళ్ళు నన్ను మంచోళ్ళు అనుకోవాలి, వాళ్ళు నన్ను మంచోళ్ళు అనుకోవాలి, మా కుటుంబం మంచిది అనుకోవాలి, మా పిల్లలు మంచోళ్ళు అనుకోవాలి. ఈ ట్రాప్లో పడితే వాళ్ళు మంచోళ్ళని మనం మనల్ని అనడం కొరకు ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేస్తాం. మధ్యలో మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మన వ్యక్తిత్వం పోతుంది. నీకొక ప్లాన్ ఇచ్చాడు దేవుడు, నీకు ప్రణాళిక ఉంది, నీ లైఫ్ నువ్వే జీవించాలి. దేవుని ఆత్మ సహాయించదు. నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు ఈ లోకంలో, నీకు ఒక గుర్తింపునిచ్చాడు. నీ వేలుముద్రలు వేరే, నీకు స్వరపేటిక వేరే, నీ మనసు వేరే, నీ ఆలోచనలు వేరే. దేవుడు నిన్ను కలుసుకున్న తర్వాత నీకు ఒక పని అప్పగిస్తున్నాడు. ఏంటంటే, నేను నిన్ను బలపరుస్తా,
నీ కుటుంబమే కాదు, ఇతరులు కూడా రక్షించబడగలుగున్నట్లు నీవు ఏర్పాటు చేయి. హల్లెలూయ. నీవు రావడమే కాదు, నీతో 10 మంది రాగలగాలి మందిరానికి. చేయాలి. నోవాహు అదే పని చేశాడు, ప్రకటించాడు, రండి వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, జలప్రలయం వస్తుంది. వర్షం అనే పదం వాళ్ళకు కొత్త, ఫస్ట్ టైం అది. వాళ్ళకి అర్థం కాల. అంటే ఇదంతా మునిగిపోతా, ఇన్ని బిల్డింగులు మునిగిపోతాయా, ఈ 2 తాటి చెట్లు ఎత్తున్నది కూడా మునిగిపోద్దా? మునిగిపోద్ది. దేవుడు చెప్పాడు, నువ్వు పిచ్చోడివి, నీ వయసు మీద పడింది, నువ్వు ముసలోడివి, కనీసం నీకు జ్ఞానం లేకపోయినా నీ కొడుకులకు కోడళ్ళ కన్నా బుద్ధి ఉండాలి కదా, ముసలి తల్లి నీకన్నా బుద్ధి ఉండాలి కదా అని ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నారో. ఎన్ని రకాలుగా ఎవరెవరన్నా దేవుడు చెప్పిన మాటను అనుమానించలేదు. నీవు అనుమానించకు దేవుని మాటను, నీవు అనుమానించకు దేవుని వాక్కును, నీవు అనుమానించకు దేవుని ఆలోచనను, నీవు అనుమానించకు దేవుని తలంపును. అది నీ కుటుంబ క్షేమం కొరకు, నీ వ్యక్తిగత క్షేమం కొరకు, నీ ఆత్మీయ క్షేమం కొరకు, నీ భౌతిక ఆరోగ్యం కొరకు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడే దేవుడు. మనుషుల మాటలు వేరు, దేవుని మాటలు వేరు. అందుకే యోహాను సువార్తలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా మాటలు ఆత్మయు జీవమునై ఉండును, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఈ ఆత్మ లేకపోతే ఇది డెడ్ బాడీ. ఈ ఆత్మ లేకపోతే ఈ బ్రెయిన్ డెడ్డే. కోమాలోకి వెళ్ళిపోయినాం అనుకో, ఏముంది? పోయిన వారంలో ఒక 5 days బ్యాక్ ఒక తల్లి, ఒక తండ్రి వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు గౌడ్స్, వాళ్ళ కొడుకు రక్షించబడ్డాడు, మరణం నుంచి విడిపించబడ్డాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు ఆరాధనకు. హైదరాబాద్ నుండి న్యూ ఇయర్ ఆరాధనకు వస్తారు. సంవత్సరం 2-3 సార్లు ఇక్కడికి ఆరాధన చూసుకొని ఇక్కడి నుంచే వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళారు. నిద్రలో హై బీపీ వచ్చిందండి. మనిషి కట్టదర్చుకుపోయాడు. ఆ ముసలి తల్లి ఎప్పుడు చూసిందో ఇట్లా ఇట్లా అంటున్నాడట. ఆ 1 గంట రాత్రి నాకు ఫోన్ చేస్తే ప్రేయర్ చేశాను, తీసుకెళ్ళారు. డాక్టర్లు అన్నారు 24 గంటలు దాటితే తప్ప బ్రతుకుతాడా బ్రతకలేడా మేము అబ్జర్వేషన్లో ఉంచుతామన్నా. ఒక్కడే కొడుకు, ప్రభు నమ్ముకున్నాడు. అన్య కుటుంబంలో ఉండి ఆయనకి 2 కొడుకులు. ఆ గ్రామంకి అంతా తెలిసి దేవుని దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే బాగా తాగిపోతున్నట్టు, తాగి ఇది అయిపోయి ఇక భార్య భర్తలు కోపం వచ్చి మందు తాగాడు, మరణం వరకు వెళ్ళింది. అక్కడున్న సహోదరుడు నాకు ఫోన్ చేసి ఆయనకు ప్రార్థన చేయించేది, ఏం జీవం తీసుకెళ్ళేది, అట్లా ప్రే చేసేది. డాక్టర్ లాభం లేని మనిషి బతికాడు, బ్యాప్తిజం తీసుకున్నారు, రక్షించబడ్డారు, ఇప్పుడు మంచిగా ఉంటున్నారు. తండ్రికి ఇప్పుడు 9 సంవత్సరాలు వాళ్ళు రక్షించబడి, ఆ తండ్రికి అది జరిగేసరికి జనమంతా ఇవ్వడం, వీడు దేవుని దాంట్లో దిగిండు, అందుకే ఈయనకి ఇట్లా జరిగింది అంటున్నారు. ఏమైందండి మనుషులది? నరం లేని నాలుగు కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూనే ఉంటుందండి. అది అనల్లా వద్దో కూడా తెలియదు. అరే వాడు దేవుళ్ళను వదిలిపెట్టిండ్రా, అందుకే ఆ దేవుళ్ళు ఈ తండ్రిని పట్టుకున్నట్టున్నాయి అంటే, దేవుడు అంటోడు చంపుతాడా? దేవుడు అంటోడు మరణం తీసుకొస్తాడా? దేవుడు అనేవాడు పగ రివెంజ్ తీర్చుకుంటాడా? మరి వాడు దేవుడు ఎట్లయితాడండి రివెంజ్ తీసుకునేవాడు? అప్పుడప్పుడు ఊర్లలో చెప్తారుగా, ఓ తల్లి నా కొడుకు కక్కి ఎవరైతాడు, పోషవ తల్లి చెప్పు ఏమైందో అంటే ఆమె పూరుకో చెప్తుంది, కొంటేదాం. అరే ఇదేంద్రా నాయన. ఇప్పుడు ఇక్కడున్న కూడా దయ్యాన్ని నమ్మినందుకే దీన్ని నమ్మరండి, లోక సంబంధమైన ఆచారాలు నమ్మినంత దీన్ని నమ్మరండి. ఎవరు చెప్పలేండి, నువ్వు నమ్మిన దేవుడు గొప్ప సృష్టికర్త, దినాలను కలిగజేసింది ఆయన, భూమిని కలిగజేసింది, ఆకాశాన్ని కలిగజేసింది ఆయనే, నిన్ను తల్లి గర్భంలో వేసింది ఆయన, నీకు ఆయుష్ని పెంచింది ఆయన, నువ్వు ఎన్ని దినాలు బ్రతకాలో చెప్పింది ఆయన. బర్త్డేలు చేసుకోండి వద్దనా, నీకు బర్త్డే గుర్తొస్తే నీ వయసు గుర్తొస్తుంది. రిటైర్మెంట్ గుర్తొచ్చింది అనుకో, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఇక అయిపోయింది ఈయనది, ఇక వెళ్ళిపోవడమే, ఏముంది చేసేది, గుర్తు చేసుకోవద్దు. అందుకని కొంతమంది ఏం చేస్తారు, రిటైర్మెంట్ అయినా కూడా పనిలో జాయిన్ అవుతారు, వాళ్ళకి ఆరోగ్యం సహకరిస్తే. ఎందుకంటే పని చేసినప్పుడు దేని మీద ధ్యాస ఉండదు. పాలినేలు వాళ్ళు ఎంటీ మైండ్, డెవిల్ వర్క్షాప్, సైతాన్ కర్మాగారం. ప్రార్థన చేస్తే 24 hours తర్వాత స్పృహలోకి వచ్చాడు, అద్భుతం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఆడికి వెళ్ళిన తర్వాత
వెంటిలేషన్ తీసేసి అడుగడుగున ప్రేయర్ చేస్తున్నాడు. డాక్టర్ల పర్మిషన్ తీసుకొని ఐసీయూలోకి వెళ్ళి మీరు ఏమన్నా మీరు చేయండి, కానీ ప్రార్థన చేపిస్తారు, ఇది నా రిక్వెస్ట్ అని. మా డాడీ బ్రతకాలి, ప్రేయర్ చేయించింది. ఆ వెంటిలేషన్ ఉంది, చెవు దగ్గర పెట్టారు. ఆయనకి వినబడుతుందో లేదు, ప్రేయర్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ వెంటిలేషన్ తీసేసి ఇది పెట్టేశారు, దీన్ని ఏమంటారు, ఆక్సిజన్ పెట్టేశారు. 2 రోజుల తర్వాత దాన్ని కూడా తీసేశారు. నిన్న ఎంగేజ్మెంట్, శ్రీధర్ ఎంగేజ్మెంట్లో వడపల్లిలో ఉన్నా, అప్పుడు ఫోన్ వచ్చింది, నేను వాకింగ్ చెప్తున్నా. అయితే ఫోన్ ఎత్తాను, కానీ ఒక మీటింగ్లో ఉన్నా, నేను తర్వాత చేస్తాను. నేను మర్చిపోయాను. నేను ప్రేయర్లో ఉన్నా, నైట్ అంతా ప్రేయర్లో ఉన్నా. సాటర్డే 11 గంటలకు గుర్తు వచ్చింది. వెంటనే ఫోన్ చేశాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఆక్సిజన్ది కూడా తీసేశారు, ఇప్పుడు బ్రీతింగ్ మంచిగా తీసుకుంటున్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే నేను ఏం చేస్తున్నా, ప్రతిసారి ఈయనను తన థాట్స్ను ఏం చేస్తున్నా, ఎడ్యుకేట్ చేస్తున్నా. బైబిల్లో ఉన్న వాక్యం చెప్పి, మరణం తప్పించడం ఆయన వశం. డాక్టర్లు చికిత్స చేస్తారు, దేవుడు బాగు చేస్తాడు. దేవుడు నిర్మించిన ఈ శరీరం తాత్కాలికంగా చికిత్స జరుగుద్ది, కానీ ఆయనే బాగు చేయకపోతే, ఆయనే చేతులు వదిలిపెడితే. అయితే ఒక్కటే మాట చెప్పాను, నా కొడుకును కాపాడిన యేసయ్య నన్ను కూడా కాపాడని మీ డాడీ చెవు దగ్గర నువ్వు అక్కడ ఉన్నప్పుడల్లా ఇట్లా అను ఆయనకు వినబడుతూ ఉంటుంది. అది కాయాలో ఉన్నాడో లేడో, కోమాలో ఉన్నాడు, కానీ వర్క్ జరుగుతుంది, బాడీ లోపల వర్క్ జరుగుతుంది అని చెప్పాను. అలాగే అంటూ ఉంటే ఇన్ని మార్పులు వచ్చేసాయి. నిన్న 11 గంటలకు రాత్రి ఫోన్ చేస్తే ఆయన అంటున్నాడు, అయ్యా ఐసీయూ నుండి బయటికి తీసుకొచ్చి ఆ సూర్యుని దగ్గర కిటికీ దగ్గరికి తీసుకొచ్చారు, వీల్ చైర్ మీద మా వాళ్ళందరినీ తీసుకొచ్చారు, కానీ ఎవరిని గుర్తుపడతలేడయ్యా, సెన్స్ ఏం లేదు, ప్రాణం ఉంది కానీ మెమొరీ లేదు, మెమొరీ లాస్. మీరు జీవం కలిగిన దేవుని మందిరం, అయితే మీ మెమొరీ డమ్మీ కావద్దు. ఆమేన్, హల్లెలూయా. బ్రతికే ఉన్నాం, కానీ ఇక్కడ చచ్చిపోవద్దు, ఎట్టి పరిస్థితులు రావద్దు. ప్రాణం ఉంది, కానీ ఎవరిని కొడుకుని గుర్తుపడతలేడు, కోడలను మనమరాలను గుర్తుపడతాడు, బిడ్డను కూడా. లాస్ట్కు వాళ్ళ అమ్మని తీసుకొస్తే ఆయన భార్య ఆ కాళ్ళు పట్టుకొని మీద పడి ఏడుస్తుందట. అయ్యా చూడయ్యా అనిగా చెప్తారు కదా, నువ్వు ఆ రోజు ఎట్లుంటివి, ఏం జరిగింది ఆ రోజు మాట్లాడి అంటే, ఈమె స్పర్శ ఎప్పుడైతే తాకిందో అదేం అద్భుతమో తెలియదండి, జస్ట్ గుర్తించి ఏడవడం ప్రారంభించాడట. హల్లెలూయా. అంతమంది పట్టుకున్నా అంటే ప్రాణం భార్య మీద ఉంది. హల్లెలూయా. అనుకున్నాడేమో ఈ ముసలిది ఎట్లా బతుకుద్దో నేను పోతే అని. వయసు పడిబడిన భార్య భర్తల్లారా, ఒకరికొకరు బ్రతకండి. కొడుకులు చూసుకుంటారు, కోడలు చూసుకుంటారు, బిడ్డలు చూసుకుంటారు. నా భర్త భార్య బ్రతుకున్నంత వరకే. ఆ తర్వాత ఇద్దరిలో ఒక్కరు పోయినా కూడా 100% చిప్ప చేతికిస్తారు మనకు. 100% 10% మంచిగా ఉండొచ్చు. మీరేం కంగారు పడకండి, నేను అట్లా కాదు అనుకోకండి. అట్లా కాకపోతే చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. కోపం పెట్టుకుంటానా? వద్దు, వాళ్ళు మనకు జన్మనిచ్చారు. హల్లెలూయా. వాళ్ళైనా వీళ్ళైనా, ఏ తల్లిదండ్రులైనా తల్లిదండ్రులే. నాకు చాలా నెమ్మది అనిపించిందండి. అయితే ఇప్పుడు రావాల్సింది ఏంటంటే, నోటి మాట రావాలి అందరినీ కూడా. అంటే స్పర్శ గుర్తించాడు, ఏడ్చాడు. నేనంటున్నాను, మనస్సాక్షి ఆత్మీయంగా వాతపడితే ఇలాంటి వాక్యాలు ఎన్ని చెప్పినా లోపలికి వెళ్ళవు, మన మనసులు తాకవు, మన ఆలోచనలు తాకవు. బ్రతుకున్న సచిన శవాలమే, మాట్లాడతాము, చూస్తాము, అన్ని పనులు చేస్తాము, కుటుంబాన్ని, ఇంటిని, సమస్తాన్ని పోషించుకుంటాము. కానీ ఆత్మీయంగా చచ్చిపోయావేమో ఒక్కసారి ఆలోచించు. స్పృహ కోల్పోయేమో, కోమాలో ఉన్నారంటే దాని అర్థమైంది, ప్రాణం పోయినట్టు కాదు, బ్రతికే ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆత్మీయత అర్థమైతే లేదా, వాక్యం అర్థమైతే లేదా, పరిశుద్ధాత్మ అర్థం కావట్లేదా, దేవుని సన్నిధి అర్థం కావట్లేదా, మందిరం అర్థం కావట్లేదా, దేవుని సేవకులు, పరిచర్య పనులు ఇవన్నీ ఏం అర్థం కావట్లేదా? అయితే
సున్నితమైన మనస్సాక్షిని కోల్పోయావు. నిన్ను ప్రేమించే మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ పక్కలకు ఈ పక్కలకు అక్కడ ఎవరిని చూడకు. ప్రభు నన్ను ప్రేమించే మాట్లాడాడు. స్పృహలోకి వచ్చాను, తెలుసుకున్నాను. తెలిసిందే మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నాను, అద్దంలో ముఖం చూసుకున్నట్టుగా. ఈ రోజు నుండి మీరు నిజంగా బ్రతుకుదురుగాక. హల్లెలూయ. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. కొన్ని చర్చెస్లలో పాస్టర్లు ట్రాన్స్ఫర్ అవుతారు. వాళ్ళ కుటుంబాలు దాదాపు 70-75 కుటుంబాలు 80 కుటుంబాల దాకా ఉంటాయి ఆ చర్చి. అయితే చర్చికి ఒక గంట ఉంటుంది. ఆ గంట ఏం గంట ఎవరైనా చచ్చిపోతేనే ఆ గంట కొడతారు. ఆదివారం ఆరాధనలు ఉంటే అందరు ఆరాధన రావాలి, కానీ ఎవరు రారు. పెళ్ళికి వస్తారు, చావుకు వస్తారు. ఆదివారం ఏదో 10 మందో 20 మంది వస్తారట. 500 మంది చర్చి బిలీవర్స్ అయితే 20 మంది వస్తారట. ఇక ఇదే అంటే ఇవాళ పనులలో వాడుతారు కదా. సండే స్పెషల్ కదండి. చాలామంది పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, సండే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు, సండే దేవుని దినాన్ని. మనం గత వారం యెహోవా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవలనని జ్ఞాపకం పెట్టుకోండి. ఇది దేవుని దినం, దేవుణ్ణి కలుసుకునే దినం, దేవునితో మాట్లాడే దినం. అయితే ఆ ప్రాంతం వాళ్ళు ఎవరు రారు, అందరు ఎంప్లాయీసే, చేతి పనులు చేసుకుంటారు, చేతి వృత్తులు చేసుకుంటారు. అయితే ఒక పాస్టర్ వచ్చిండు, ఎవరు వస్తలేరు, 10 మందే ఉన్నారు. ఆ రోజు ఈయన వచ్చిన కొత్త పాస్టర్ కదా, అలవాటు తప్పిన పాస్టరే. అయితే 2 ఉన్నారు 3 ఉన్నారు. కొత్త పాస్టరా, ఇక ఆయన ఏం చెప్తాడో, వీళ్ళని తిడుతున్నా, వాళ్ళని తిడుతున్నా, పైనుండి పంపించిన వాళ్ళు తిడుతున్నా, ఇంటిని వెళ్ళి వీళ్ళందరూ మీరు ఆత్మీయులు కాదా, మీరు సేవకుడు వచ్చిన సంగతి తెలియదా, మీరు ఇట్లా అట్లానే అన్నీ ఎన్ని రకాలుగా అన్నారు. ఏం లేదు, కానీ ఒక్కరోజు గంట కొట్టాడు. అదేం గంట? చావు గంట, మరణం గంట, మరణ మృదంగం కొట్టేసరికి ఎక్కడున్న వాళ్ళు ఉన్నట్టే పరిగెత్తుకొని వచ్చారు. ఎందుకంటే గంట కొట్టిలంటే శవము చర్చిలోకి వచ్చిందన్నది దాని అర్థం. పెట్టున్న అక్కడ ఎవరు చచ్చిపోయారు మనకు తెలియను. అరే ఒక్కొక్కరు ఇప్పుడు ఈ కాలంలోకి మారిస్తే ఫోన్లు చేసుకున్నారు. నీకు తెలుసా మన ఏరియాలో మన కాలేజీలో ఏమో నాకు తెలియదు. ఇక తెలియకపోయేసరికి పరిగెత్తుతున్నాడు. ఉరుకులు పరుగులు అందరూ వచ్చేస్తే అందరిని కూర్చుండబెట్టి సరే వాక్యం చెప్పా, మీ హృదయాల్లో ఉన్న ఆతృత ఏంటంటే చచ్చింది ఎవరు చూడాలి. ఇట్లా లైన్గా రండి అంటే ఇట్లా చూస్తున్నారు, ఆతృతతో తృష్ణతో చూస్తున్నారు. ఇట్లా చూసి ముఖం మారిపోతుంది, వాళ్ళది ఫేస్ కవలికలు మారిపోతున్నాయి. వాళ్ళు వెళ్ళి కూర్చుని మాట్లాడితే వీళ్ళు వాడు పక్కలు ఇంకోలు చర్చి మొత్తం ఏమైపోయింది, సచిన శవం ముందే ఉన్నట్టు మొఖాలన్నీ మారిపోయినాయి. అప్పుడు ఏమన్నాడంటే, ఇంట్లో శవం లేదు, ఒక నిలువుట అద్దం ఉందట ఆ శవ పెట్టుకలో. దాన్ని చూస్తే ఎవరు? నేనే చచ్చిపోయినా, హల్లెలూయా, నేనే మరణించాను. హల్లెలూయా. నీ మనస్సాక్షి, నీ మనసును చంపేది ఏదైనా పర్వాలేదు. అది ఫ్యామిలీ అయినా పర్వాలేదు, పిల్లలైనా పర్వాలేదు, డబ్బు అయినా పర్వాలేదు, ఆస్తి అయినా పర్వాలేదు, సంఘం అయినా పర్వాలేదు, సహవాసం. నీ మనస్సాక్షిని చంపేదాన్ని పక్కకి నెట్టాయి. నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ భూమి మీదనే నీవు నడవాలి, అనొకలాగా నోవాహులాగా నడవాలంటే నీ థాట్సే చేంజ్ కావాలి, నీ ఆలోచన విధానమే మారాలి. ఈ ఒక్క కుటుంబం, అన్ని కుటుంబాలు చేశారు కానీ ఒక్క కుటుంబం, నోవాహు నీ భార్య పిల్లలు తీసుకొని వెళ్ళు. కానీ నోవాహు ఎంత మంచి వాడు, భార్య వింటుంది, కోడళ్ళు వింటాను, కొడుకులు వింటాను. డాడీ నువ్వు నోరు చూసుకో, నీ మైండ్ చెడిపోయినట్టుంది. ఇదేం, అరే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను రా, మనసులో మాట నమ్మట్లేదురా అంటే ఆ కొడుకులను కోడలను తన జ్ఞానంతో వాళ్ళని డిస్కరేజ్ చేయలేదు. ఒరే నాకు తెలుసురా, నేను నమ్మానురా, ఏది నాతో మాట్లాడేంతవరకు ఇది కాలేదురా, నన్ను ఇష్టపడ్డాడు రా, నన్ను బట్టి మిమ్మల్ని అందరినీ ఒడలోకి రమ్మంటున్నాడు రా. ఆ తండ్రి చెప్పే విధానం బట్టి కోడలు వింటాంది, కొడుకు వింటాడు.
అయితే మనం పెద్దోళ్ళం కదా, కొంచెం రూబాబు చేస్తాం. ఎవరు వింటారండి రూబాబు? నేను రూబాబు చేస్తే మీరు వింటారా అండి? వద్దు, రూబాబే వద్దు, పెత్తనమే వద్దు. అది భర్త మీద కానీ భార్య మీద కానీ బైబిలే చెప్తుంది, భార్య మీద భర్తకు అధికారము ఉండదు, బాధ్యత ఉంటుంది. ఎట్లా? భార్య శరీరము భర్తది, భర్త శరీరము భార్యది. ఈ భావన ఉన్నప్పుడు అంటే ఎక్స్చేంజ్ అవ్వడం అన్నట్టు. అటోళ్ళు ఇటు రావాలి, ఇటోళ్ళు అటు రావాలి, మనసు ఎక్స్చేంజ్ కావాలి. ఇక ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఇద్దరు విన్నారు, భార్య ఉంది, వీళ్ళు విన్నారు, అందరూ వచ్చిళ్ళు. రెండు జతలు అల్లు వచ్చేసి యెహోవా తలుపు మూసేశాడు. 40 రాత్రింపవళ్ళు. హల్లెలూయా. ప్రచండ వర్షం. దేవుని మాట పెడచెవిన పెట్టిన వాళ్ళు, దేవుని ఆలోచనలు పక్కకు పెట్టిన వాళ్ళు, ఎన్ని వాక్యాలు విన్నా మేము మారం ఇంతే, మా మనసు ఇంతే, మా గుణం ఇంతే అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ఏ ఈవి మనం పొందలేము. అందుకే ఇల్లుండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్ద. అవకాశం ఉండగానే మనసును మార్చుకుందాం, ఆలోచన మార్చుకుందాం, ఆప్యాయతను పెంచుకుందాం, ప్రేమను పెంచుకుందాం, సమర్పణ పెంచుకుందాం, భక్తిని పెంచుకుందాం, దేవుని సన్నిధికి లోపడదాం, దేవుని వాక్కుకు లోపడదాం. ఒక 2 సౌలు లోపల ఉన్నాయండి. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఏంటంటే, సౌలును మనుషులు ఎన్నుకున్నారు కదా, దేవుడు ఎన్నుకోలే కదా. సమూయేలు దగ్గరికి సౌలే వచ్చాడు కదా. సౌలు వస్తే సమూయేలు అన్నాడు, ఈ వ్యక్తి వాళ్ళకు రాజుగా ఎన్నుకున్నాను, గాడిదలు కాస్టోని ఎన్నుకున్నాడు. కానీ ఆ వ్యక్తి బలర్పించే సమయంలో ఈ సమూయేలు వచ్చేదాకా ఆపకుండా తొందరపడి ప్రజలైన ఒత్తిడి చేశారు. 7 రోజులని చెప్పిండు, 7 రోజులు అయిపోయింది, 7వ రోజు కూడా రాలేదు. నువ్వు ఏదో ఒకటి చేయి సౌలు అంటే వెళ్ళి యాజకుడు చేయాల్సిన పని దహన బలి అర్పించేసాను. మీరు ఇంటికి వెళ్ళినాక 13వ అధ్యాయం చదువుకోండి, 15వ అధ్యాయం కూడా చదువుకోండి. 15వ అధ్యాయంలో ఏమో అమాలేకులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఇజ్రాయేలు వ్యతిరేకంగా లేశారు, వాళ్ళని ఎవరిని కనుకరించవద్దు, వాళ్ళందరినీ నిర్మూలన చేయాలని చెప్పాడు. ఫస్ట్ ఏమో ఈ దహన బలి యాజకుడికి అర్పించకుండా మనోడే వెళ్ళి దుస్సాహసం చేశాడు. ఈ దుస్సాహసాన్ని ఏమంటారంటే మూర్ఖత్వం అంటారు. ఒకటి మూర్ఖత్వము, ఒకటి అవిధేయత. ఇవి 2 చెడ్డ గుణాలు. మిగతా అన్ని బెస్ట్ క్వాలిటీస్ సౌలు లోపల, మామూలు మంచి లక్షణాలు. కానీ ఇవి 2 డిస్క్వాలిఫైడ్ చేశాయి. అందుకే 13వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనగా నీవు అవివేకపు పని చేసినవి. నీ రాజ్యంను ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండేను. ఆమేన్. అంటే ఏమంటుండంటే, నువ్వు దేవుని మాట వినలేదు అంటే బాగుండు, వినలేదు, దానికి ఎందుకు వినలేదో చెప్పాడు. నువ్వు అవివేకపు పని చేశావు. ఎందుకు అవివేక పని చేసావంటే, రాజ్యం ఉంది, అధికారం ఉంది, సైనికులు ఉన్నారు, కానీ నేనేమనుకుంటే అది చేయగలుగుతా అనుకున్నావేమో. స్వార్థంతో నింపబడిన నీవు దేవుని ఆలోచన పడిచూన పెడతావా? తెలివి తక్కువ పని చేసావు. మళ్ళీ ఇప్పుడు నీ బుద్ధిని వాడలేదు, నీ వివేకాన్ని వాడలేదు. 7 రోజులు ఆగిన వాడివి 7 గంటలు ఆగలేవా? ఎందుకు ఆలస్యమైందో? అది నీ పని కాదు కదా. కన్ను చూడాలి, చెవు వినాలి, నాలుక మాట్లాడాలి, కాళ్ళు నడవాలి, గుండె అన్ని నరాల నుండి రక్తం పంపింగ్ చేయాలి, మెదడు నుండి నరాలన్నీ గుండెకు వెళ్తే ఈ గుండె పంపింగ్ చేయాలి అన్నిటికీ. ఏ అవయవానికి ఉంటే దానికి ఉంది. నీ కుటుంబాన్ని ఒక పర్పస్ కొరకు ఎన్నుకున్నాడు, ఒక ప్లాన్ కొరకు ఎన్నుకున్నాడు. ప్రతి వ్యక్తిని ఒక ఆలోచన కొరకు ఎన్నుకున్నాడు. నీవు ఆయన ఎదుట నిందారహితులుగా నిలబడి ఆయన ప్రత్యక్షత పొందుకొని ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఈ లోకంలో ఏలాలి. ఇది అల్టిమేట్.
దీన్ని అడ్డుకోవడానికి సైతాను మనకు సమస్యలు తీసుకొస్తాడు, కష్టాలు తీసుకొస్తాడు, కన్నీళ్ళని తీసుకొస్తాడు, ఫ్యామిలీ సమస్యలు, కుటుంబ సమస్యలు, అన్ని సమస్యలు ఉంటాయి. ఉండనేవు. కానీ దేవుని సహాయంతో ఆ సమస్యలు అధిగమించగలుగుతావు. దేవుని సహాయంతో భక్తి చేయగలుగుతావు. దేవుని సహాయంతో జ్ఞానముగా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. అయితే వాడు చేసే పని ఏంటంటే మైండ్లో గలిబిలి చేస్తాడండి, మనసులో గలిబిలి చేస్తాడండి, తొందరపడతనంతో నింపేస్తాడండి, గందరగోళం చేసేస్తాడు. ఇక మనసు అంతా ఇదైపోతూ ఉంటాడు. కానీ గందరగోళానికి గురి కావద్దు. నువ్వు అనుకున్న పనులు జరగకపోతే, నువ్వు అనుకున్న టైంకు జీతం రాకపోతే, కట్టాల్సిన పనులు ఉన్నాయి, కట్టాల్సిన ఈఎంఐలు ఉన్నాయి, కారు లోన్ ఉంది, అప్పుల కాడ వడ్డీ కట్టేది ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఏం వస్తలేవు. ఇటు ఆలోచన అనుకో, అరే ఏం వస్తలేవు కదా. కానీ దేవుడు సాయం చేస్తాడు కదా, ఆయన విడిపిస్తాడు కదా, ఆయన అన్యాయం చేయడు కదా, ఆయన నరుడు కాదు కదా. దాని కంటిన్యూషన్లో ఉంటుంది అనుకుంటే ఒకసారి చూడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, ఆయన పశ్చాత్తాపడడు. ఒక్కసారి దాని కిందన లేకపోతే 15వ అధ్యాయంలో ఒక ఉంటుంది, ఒక్కసారి నేను చూస్తాను. నువ్వు నమ్మిన దేవుడు సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో అనుకుంటా 16వ వచనం. అది ఏమంటాడంటే ఆయన పశ్చాత్తాపడకు, ఆయన నరుడు కాడు. థ్యాంక్ యూ తమ్ముడు, చదివే ఒకసారి. అది మరియు ఇజ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడుటకు అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. మనం మనుషులం, కానీ నువ్వు నమ్మిన దేవుడు నరుడు కాదు. నీ ఆత్మను వాక్కుకు అప్పగించుకొని ఆయన మార్గంలో నడుస్తున్న ఆ దేవుడు పశ్చాత్తాపడడు, అబద్ధమాడడు. నీకు సింహాసనం ఇస్తానంటే ఇస్తాడు, నిన్ను స్వస్థపరుస్తానంటే స్వస్థపరుస్తాడు, నిన్ను విడిపిస్తానంటే విడిపిస్తాడు. మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము. ఎవరెవరి మీద నువ్వు ఆధారపడుతూ నువ్వు జీవితాన్ని కొనసాగించావనుకో, తినడానికి తిండి కూడా దొరకదు. ఎందుకు తెలుసా? ఇర్మియా గ్రంథం అనుకుంటా 17వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దామా? నా జ్ఞాపకం సరి అయితే ఒక్కసారి చూడండి. 17వ అధ్యాయమా 9వ అధ్యాయమా ఒక్కసారి చెప్పి మీ ప్రేర్ చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం. ఎందుకంటే శరీరులను ఆధారము చేసుకొని హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది. 17వ అధ్యాయమా ఒక్కసారి 17వ అధ్యాయం ఒకరు చూడండి, 9వ అధ్యాయం కూడా ఒకరు చూడండి. 17:5. థ్యాంక్ యూ తల్లి, చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను మనుషులను తమకు ఆధారముగా చేసుకొని తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు భయమవుతుందండి. హల్లెలూయా. నేను ఈ విధంగా మాట్లాడడానికి ఇది ఒక్కటే కారణం. నేను శాపగ్రస్తుని కావద్దు. హల్లెలూయా. సంఘం మీద ఆధారపడద్దు, ప్రజల మీద ఆధారపడద్దు, వారిచ్చే కానుకల మీద ఆధారపడద్దు. హల్లెలూయా. వారి ప్రేమల మీద ఆధారపడద్దు. నేను నా దేవుని మీదనే ఆధారపడాలి. దేవుడే మనకు ఆధారం. ఇజ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. నలుసు రూపంలో ఉన్నప్పుడే నిన్ను చూశాడు. తల్లి గర్భంలో ప్రొటెక్షన్ ఇచ్చాడు, నీకు భద్రత ఇచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తల్లిని ఒక సంరక్షకురాలుగా కంటి మీద కొనుకేయకుండా నిన్ను పొత్తి కడుపుల్లో పెట్టుకొని పెంచింది. ఇప్పుడు వయసు వచ్చింది బిడ్డకు, కొడుకు, కానీ బిడ్డ తల్లికి చేయది, కొడుకుల తల్లికి. హల్లెలూయా. మీరు అనొచ్చు, నా కొడుకు కూడా అంతే, మరి నీ గుణం ఎట్లుందో మరి, నా బిడ్డ కూడా అంటే మరి నువ్వు నీ మనసు ఎట్లుందో. వద్దు. క్రీస్తేసునకు కలిగిన దైవిక మనసుతో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే ప్రాణ శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. ఒకని ప్రవర్తన, ఒకని మనసు, ఒకని హృదయము యేసయ్యకు ప్రీతిగా ఉండాలి. హల్లెలూయా.
మనుషులను అభినందించు, తప్పులేదు. పొగడుతలతో ముంచేయకు. కష్టపడేవారిని అభినందించు, శ్రమ పడిన వారిని శ్రమను గుర్తించు. కానీ నువ్వు పొగుడుతూ ఉంటే అక్కడ దేవుడు ఉండడు. ఎందుకు? ఈ ప్రజలు నోటితో స్తుతిస్తారు, ఆరాధిస్తారు, వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందంటాడు. అందుకే ఈరోజు ఇక్కడున్న మనందరితో యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి దేవుని పిల్లలతో మాట్లాడేది ఏంటంటే, నీ కుటుంబం దేవుడు చెప్పినట్టు ఓడను సిద్ధం చేసుకోవాలి. ఓడ క్రీస్తే ఆ విశ్వాస ఓడలో నువ్వు ముందు కొనసాగాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. మీ చుట్టుపక్కల వాళ్ళు వినకపోని కానీ నీ సాక్ష్యం చెప్పాలా, నీ జీవితంలో జరిగింది చెప్పాలా, నీ ఫ్యామిలీలో జరిగింది చెప్పాలా, యేసు నేను ఎట్లా కలుసుకున్నాడో చెప్పాలా, యేసు నేను ఎట్లా మార్చాడో చెప్పాలా, యేసు నీకు ఎట్లా విడుదల ఇచ్చాడో చెప్పాలా. చెప్తే నన్ను తక్కువ అంచనేస్తారు అనుకోకు. నీ కొలిక్స్కే చెప్పు, నీ సమాన స్థాయిలో ఉన్న వారికి చెప్పు. నీ మాటకు వేటు ఉంటుంది, నీ మాటకు వేటు ఉంటుంది. నీకంటే తక్కువ ఉన్న వాళ్ళకు చెప్పాలనిపించకపోతే చెప్పకు. కానీ నీకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా చెప్తే పెద్దలు చెప్పిళ్ళు కదా, ఎంతో కొంత మంచి ఉంటుందిలే అని ఆలోచిస్తారు. ఏ కేటగిరీలో ఉన్న వారికి నువ్వు చెప్పి చూడు, అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు సదానందం సారు వాళ్ళు ఎట్లా సువార్త చెప్తారు? పెద్ద సార్, ఆయన పెద్ద సార్, కానీ వీళ్ళు ఎంప్లాయీస్. కానీ వాళ్ళు ప్రతి వారము ప్రార్థన పెట్టుకుంటారు. ఓ 2 సార్లు నన్ను పిలిచారు లాలాగూడకు, వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాను. ముచ్చటేసింది నాకు. చెప్పాలి, యేసుని గురించి చెప్పాలి, క్రీస్తుని గురించి చెప్పాలి. ఈ వాక్యం చెప్పకు, నీ వాక్యం చెప్పు. ఆయన నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ లోపల జరిగిన కార్యాలు చెప్పు. తెలిసిన వాళ్ళకి చెప్పు, ఇంటికి వచ్చే పని మనుషులు చెప్పు, బట్టలు తుట్టేమకి చెప్పు, పేపర్ ఎస్టేట్ చెప్పు. నువ్వు ఎవరిని కలుసుకుంటావు, మందుల షాపుకి వెళ్తావు, ఆయనకు చెప్పు. సందర్భం వస్తుంది, ఒకరోజు పని కట్టుకుని పో, ప్రార్థన చేసుకొని అయిపోయింది. వాళ్ళని మనం మార్చలేము. చెప్పకపోతే అడుగుతాడు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, నేనైతే రక్షించబడ్డా, నా ఫ్యామిలీ అయితే వచ్చేది, ఇక మంచి ఆదివారం పోతా, వస్తా, దర్శనం కానుకలు ఇస్తా, అవి ఎప్పుడన్నా వస్తే ఇంత అన్నం పెడతా, ఇంత తపసం ఇస్తా, బస్ ఎప్పుడన్నా వస్తే కానుక పెడతా. ఇది కాదు లైఫ్. చెప్పాలి, చెప్పి తీరాలి. నేను చేశాను ఆ పని. మా గ్రామంలో ఇంటింటికి వెళ్ళాను. మా ప్రాంతంలో ఎప్పుడు 17వ ఏటనే రక్షించబడ్డ 3 నెలలు డోర్ టు డోర్ రెడ్డళ్ళు, గౌన్లలో, కురుమోళ్ళు, అన్ని రకాల ప్రజల దగ్గరికి. నేను నాతో పాటు ఇంకో 3 సహోదరులు సంకల బైబిల్ పెట్టుకునేది. వాళ్ళని ఏమన్నది, మీ ఇంట్లో ఏమైనా సమస్య ఉంటే ప్రార్థన చేస్తాను. కొంతమంది ముఖమైన మాకేం సమస్య లేవన్నది. మేము ఇంకొకళ్ళు చూసి మా ఇంటికి రా, మా ఇంటి వాళ్ళ ఇంట్లో ఎవరో బాగలేరు, ఆడిపోయి ప్రే చేసి ఈలోపు 2 నెలల వరకు ఏమొచ్చి మా ఇంటికి కూడా రావా అని తీసుకుపోయేది. అయితే ఈ ఇంటికి పోతే ప్రార్థన చేస్తే అంతా ఏం బయటకు వచ్చింది, పెళ్ళ గుంపు తయారైంది. వీళ్ళు బుధవారం వచ్చే వరకు గుంపును తయారు చేసినాం. హల్లెలూయా. అందుకనే ఆ పాట, ఈ సంతోషము నీకు కావాలనా, ఆ పాట ఉంటుంది. అది పాడే ఒకసారి. సంతోషమే సమాధానమే, సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా
వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే హల్లెలూయా సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా. గట్టిగా చెప్పలేడు ప్రభువుని మహిమపరుస్తామా? హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరేం చేయాలి? దేవుని దృష్టి పొందుకోవడం కొరకు మీరు స్పృహలోకి రావాలి. హల్లెలూయా. దేవుని ఆలోచన, దేవుని తలంపు, దానికి బలం రావాలంటే ఒక్కటే కారణం, ఆ మాటను నమ్ము. నువ్వు పవర్ ఇచ్చేస్తావు. మంచి అయినా చెడైనా నువ్వు నమ్మితే దానికి శక్తిని ఇచ్చినట్టండి. మంచి అయినా చెడైనా ఆ చెప్పే మాట నువ్వు నమ్ము, పవర్ ఇచ్చేసినట్టే. మీ భర్త ఎక్కడనో బస్ స్టాండ్లో ఉన్నాడు, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మీ ఇంటి పక్క ఆమె చూసింది. నువ్వేం చేస్తావు? ఇంటికి పోతావా? ఫస్ట్ ఈమె దగ్గరికి పోతావా? ఈమె దగ్గర చెల్లె మరిది ఎవరితో మాట్లాడుతుంది, ఎవరో కొత్త పిల్ల చాలా అందంగా తెల్లగా ఉన్నది. ఈ మాట అయిపించింది, నమ్మిందా లేదా? నమ్మే వరకు వచ్చేసరికి ఎట్లుంటుంది? అది మంచి అయినా చెడైనా, చెడు నమ్మితే సైతాన్ పనిచేస్తాడు, మంచి నమ్మితే దేవుడు పనిచేస్తాడు. ఇంకోటి ఏంటంటే దానికి పవర్ ఇచ్చేది మనమే. ఆమె మాటకు పవర్ పోయిందనుకో, అక్క ఆమె ఎవరనుకుంటున్నావు? వాళ్ళ చెల్లె, వాళ్ళ చిన్నమ్మ బిడ్డ దించి బస్ స్టాండ్లో దించి వస్తానని చెప్పిపోయాడు అన్న అనుకో. ఆమె ఏమైంది? పిచ్చిదరిలోకి ఏదో వాగుతుంది. నువ్వు పొరపడ్డావు, వాళ్ళ చిన్నమ్మ కూతురు చెల్లె, ఒక్కదాన్ని పంపించడం ఎందుకు, నువ్వు వెళ్ళి దించిరా, ఆడ బస్ ఎక్కించిరా, నేనే చెప్పానే అక్క అని చెప్పింది అనుకో. దాని ముఖం ఎట్లయితుంది? బీ కేర్ఫుల్. మంచి వాళ్ళు బాగుంటారు, చెడగొట్టు మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు. నమ్మకం. ఇంకొకసారి నీ దగ్గరికి రాకుండా మాట్లాడు. వాళ్ళకి కావాల్సిన చాకుపత్త, వాళ్ళకి కావాల్సిన చక్కెర, వాళ్ళకి కావాల్సిన 100 రూపాయలు బదులు కూరగాయలకు ఇస్తావు. మరి నువ్వు చెప్పాలి, అచ్చా నీకు ఏది ఇష్టమో అవి మాట్లాడితేనే నువ్వు ఇస్తావు. అయితే యేసేకి ఏది ఇష్టమో అది మాత్రమే నేను చెప్తా. హల్లెలూయా. మీరు నాకేమి ఇవ్వకపోయినా అదే చెప్తా. ఎన్నోసార్లు చెప్పాను, పరిచర్య చేయడం నాకు ఇష్టం, ప్రభు కొరకు జీవించడం నాకు ఇష్టం. ఆర్థికంగా ఎంత దివాలా తీసినా వాళ్ళని వీళ్ళను ఆకలినప్పుడు ఇంత అడుక్కుంటూ సేవ చేసి కూడా పోతా. నాకు ఇష్టం. ఎందుకంటే నన్ను పిలిచాడు, తెలివి లేని నన్ను పిలిచాడు, జ్ఞానం లేని నన్ను పిలిచాడు. ఓహో మాట వినకపోతుమే, వాళ్ళ కొడుకుల మాట వినకపోతుమే, వాళ్ళ కోడళ్ళ మాట వినకపోతుమే, వాళ్ళ మామ చెప్పినట్టు, వాళ్ళ కొడుకు చెప్పినట్టు, వాళ్ళ అత్త చెప్పినట్టు, వాళ్ళ నాన్న చెప్పినట్టు, వాళ్ళ మమ్మీ చెప్పినట్టు మేము వినకపోతుమే. ఈరోజు నష్టాల్లో ఉన్నాము, మేము కష్టాల్లో ఉన్నాము, మేము ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాము, గందరగోళ పరిస్థితిలో ఉన్నాము, యేసయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళకి అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, ఎవరికి వారి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ యథార్థత ఆయనకు నచ్చింది, నీ మంచి మనసు ఆయనకు నచ్చింది, నీ ఆత్మీయ ప్రేమ ఆయనకు నచ్చింది, నీ అంతరంగంలో ఉన్న విశ్వాసం ఆయనకు నచ్చింది. ఎందుకంటే ఆయన నీతో మాట్లాడతాడు, నీకు కనిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు ఆలోచనలు ఇస్తాడు. నీకు ఇచ్చిన ఆలోచనలు ఎన్ని సక్సెస్
సక్సెస్ కాలే, నీకు ఇచ్చిన నడిపింపు ప్రకారము నువ్వు ఎన్ని ప్రమాదం తప్పించబడలేదు, నువ్వు ప్రార్థిస్తే ఎన్ని రకాలుగా ఆత్మీయంగా నిన్ను చైతన్యవంతునిగా చేశాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డావు కదా, నీ భర్తను కాపాడుకున్నావు, నీ భార్యను కాపాడుకున్నావు, నీ పిల్లల్ని కాపాడుకున్నావు, నీతో ఉన్న వారిని కూడా కాపాడుకున్నావు. ఆయన మీద నువ్వు విశ్వాసంతో ఆధారపడ్డావు. ఆ యథార్థతనే కోరుతున్నాడు, ఆ విశ్వాసాన్నే కోరుతున్నాడు, ఆ భక్తి జీవితాన్నే కోరుతున్నాడు. నిన్ను బలపరచడానికి ఆయన నేత్రాలు నిన్ను వెతుకుతున్నాయి, నిన్ను బలపరచడానికి ఆయన నేత్రాలు వెతుకుతున్నాయి. తన ఎడల యథార్థ హృదయులైన వారిని బలపరచడం కొరకు, వారి హృదయములను స్థిరపరచడం కొరకు ఆయన కన్నులు లోకమంతటా సంచరిస్తున్నాయి. యెహోవా కన్నులు దృష్టిస్తున్నాయి. ఆయన దృష్టికి నువ్వు చిక్కావు, నీ కుటుంబం చిక్కింది, నీ పిల్లలు చిక్కారు. అందుకే మందిరానికి వస్తున్నావు, అందుకే బాప్తిసం తీసుకున్నావు, అందుకే పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, అందుకే ప్రభు మీద ఆధారపడుతున్నావు, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తు కొరకు మొక్కవు అని ధైర్యముతో విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నావు. కలవరపడకు, భయపడకు. నిన్ను విమోచించిన పరిశుద్ధ దేవుడు ఆయన నరుడు కాదు. సృష్టికర్త అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి గొర్రె పిల్లగా పంపి బలియాగం చేసి నీకు నిత్య జీవాన్ని ఇచ్చి త్వరగా నిన్ను తనతో పాటు ఏలడానికి తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సాతానుడు అవ్వ మనసును పాడు చేసినట్టు, హల్లెలూయా, ఎదిగిన యెహోషువ మనసును ఆయి పట్టణంలోకి వచ్చిన వాళ్ళు ఆ డమ్మీ రొట్టెలు, డమ్మీ చెప్పులు వేసుకొని వచ్చి యెహోషువ మనసును పాడు చేసినట్లు, హల్లెలూయా, ఆకాను మనసును ఆ ధనం మీదకి, డబ్బు మీదకి, బంగారం మీదకి పంపించినట్టు రకరకాల వాటి మీదకి పంపించి నీ ఆత్మీయ జీవితానికి అంధత్వం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. అవిశ్వాసంలోకి వెళ్ళిపోవద్దు, అంధత్వంలోకి వెళ్ళిపోవద్దు. నువ్వు స్పృహ కలిగి జీవించాలి, ఆత్మీయ అవేర్నెస్ కలిగి జీవించాలి. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితం నువ్వు నమ్మిన ప్రభువుకు తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు, నీ కుటుంబ సభ్యులకు తెలుసు. యూ డోంట్ వరీ. ఎవరు నిన్ను గుర్తించాల్సిన అవసరం లేదు, ప్రశంసించాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నిన్ను మకుటముగా మార్చాలనుకుంటున్నాడు, రాజమకుటముగా మార్చాలనుకుంటున్నాడు, ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు, తలగా ఉంచాలనుకుంటున్నాడు, పైవాడుగా ఉంచాలనుకుంటున్నాడు. నీ కన్నీళ్ళు చూశాడు, నీ కలవరాలు తొలగిస్తాడు, నీ గుండెల్లో ఉన్న వేదన చూశాడు, మానసిక సంఘర్షణ చూశాడు, కలవరాలు భయాలన్నింటినీ చూశాడు. నేనే నా చిత్తానుసారంగా నీ పాపను క్షమించి నేను పేరు పెట్టి పిలిచిన నువ్వు నా సొత్తు. భయపడకము, నేను నిన్ను బలపరుస్తాను. దిగులు పడకము, నేను నీకు సహాయం చేస్తాను. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా మోసమే. వాళ్ళు సంఘస్థులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, సంఘాలు ఎవరైనా పర్వాలేదు, కానీ నువ్వు నమ్మిన యేసు మాత్రం మోసగాడు కాదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ మోసపూరితమైన ఆత్మ కాదు. అందుకే వాడు నీ మనసును దుష్టుడు పనిచేస్తాడు, నీ తలంపుల మీద పనిచేస్తాడు. దేవుణ్ణి తేటగా చూడకుండా, దేవుని ఆలోచనలు అర్థం కాకుండా, అర్థమైన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా ఎడల నీకున్న తలంపులు లెక్కకు మించి ఉన్నవి. ఒకవేళ లెక్కేదని అనుకుంటున్నా అది విస్తారంగా ఉన్నాయి. ఇంటి యజమానుడా, యజమానురాలా, భార్య భర్తలారా, పిల్లలారా, మీరు మీ మనసులో యేసుకు చోటివ్వండి, ఆయన వాక్కుకు చోటివ్వండి. ఆయన మాటకు లోబడిన నోవహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నువ్వు లోబడితే నీ కుటుంబం కాపాడబడుతుంది. నువ్వు విధేయత చూపితే నీ పిల్లలు కాపాడబడతారు. నువ్వు లోబడితే నువ్వు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తావు. నువ్వు లోబడితే సైతాన్ అధికారం నీ మీద పనిచేయదు, ఏవి నిన్ను జయించలేవు. ఎందుకంటే దేవుని సరెండర్లో నువ్వు ఉంటావు. అడుగుతావా, ప్రభువా నన్ను క్షమించు, సొంత మైండ్తో ఉంటున్నాను, సొంత మనసుతో ఉంటున్నాను, సౌలులాగా సొంత మనసు నాకు వద్దయ్యా, నోవహు కాలంలో ప్రజల్లాగా సొంత మనసు నాకు వద్దయ్యా. అయ్యా, నీ మనసు నేను కలిగి ఉంటానయ్యా, నీ ఆలోచన నేను పొందుకుంటానయ్యా, నీ వాక్కు నాకు కావాలి, నాకు నా కుటుంబానికి కావాలి. నేను స్పృహలోకి వస్తానయ్యా, రకరకాల మత్తుల నుండి దిగిపోతానయ్యా,
మత్తు వదలాలి, నా మనసుకున్న మత్తు వదలాలి, శరీరానికి ఉన్న మత్తు వదలాలి. దైవవాక్యం పనిచేయకుండా, దేవుని ఆత్మ పనిచేయకుండా, స్వస్థత రాకుండా, దీవించబడకుండా, ఆరోగ్యంగా ఉండకుండా, ఆశీర్వాదంగా ఉండకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, ప్రభు ఆత్మలో ఉండకుండా, సంఘములో కట్టబడకుండా, సహవాసంలో కట్టబడకుండా, పరిశుద్ధ దేవుని ఆలయం ఒకటకు వృద్ధి పొందకుండా, దేవుని ఇంటి నివాస స్థలముగా వృద్ధి పొందకుండా, దేవుని ఆలయంగా మార్చబడకుండా, ఆ మహిమ కలిగిన ఆ ఆత్మ అనుభవంలోనికి రాకుండా, ఆ మహిమను పొందుకోకుండా అడ్డుకున్న ఏ బంధకాలైనా యేసయ్య నా నుండి, నా కుటుంబం నుండి, నా మనసు నుండి, నా ఆలోచన నుండి తొలగించాలి అని అడుగుతావా ప్రభును? అడుగు 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 అడుగు. చాలా లాస్ అయిపోయావు, ఇప్పటికే చాలా నష్టపోయావు. నీ ఇంట్లోనే ఉంటున్నావు, నీ కుటుంబంలో ఉంటున్నావు, నీ ఫ్యామిలీలో ఉంటున్నావు, కానీ నెమ్మది కరువైంది, సంతోషం కరువైంది, అన్ని ఇబ్బందులు, అరకొర ఇబ్బందులు, నెత్తి కొట్టుకున్నట్టుండదు, ఎవరి మాట ఎవరు వినట్లేదు, చస్తే బాగుండు అనిపిస్తుంది, ఇల్లు నరకకూపంగా మారింది. కంగారు పడకు, నువ్వే నిలబడాలి నోవాహులాగా. కంగారు పడకు, నీవే నిలబడాలి నోవాహులాగా. కంగారు పడకు, నీవే నిలబడాలి. నీ ఇంటి బాధ్యత, నీ పిల్లల బాధ్యత, నీ కుటుంబ బాధ్యత నీదే. ఒక్కసారి ఆయనకు అప్పగించుకుంటావా నీ మనసు, నీ శరీరం, నీ ఆత్మ?